భారత జట్టుకి నిజంగా నిన్న సంజు శాంసన్ ఓ దేవుడని జెప్పాలి. ఎందుకంటే, సూర్యకుమార్ యాదవ్ కెప్టెను బ్యాలెన్స్‌డ్‌గా ఆడలేదు. అలాగే ఇషాన్ కిషన్ మొదటి మ్యాచ్‌లో సక్రమంగా ఆడాడంటే, ఆ తర్వాతన బ్యాట్‌ని ఊపి పడేసి వికెట్లు వదులుకుంటున్నాడు. ఇంకో పక్కన అభిషేక్ శర్మ మొదటి 4 మ్యాచ్‌ల్లో దారుణంగా ఆడి, ఆ పైన ఏదో ఆడాడనుకుంటే, ఇప్పటికి గూడా నా స్టైల్ అని చూపించుకోవాలనుకుంటూ స్థిరంగా ఆడకుండా వికెట్లు కోల్పోతానే ఉన్నాడు. అతని వీక్‌నెస్‌ని, అతని అహాన్ని, ఇగోని రెచ్చగొడుతూ అతని వికెట్లు పడగొడుతున్నాయి అపోజిషన్ జట్లు. అదే సందర్భంలో ఆదుకుంటాడనుకున్నటువంటి తిలక్ వర్మ అంత పెద్ద ఊపు లేకుండా వెళ్ళిపోయారు. హార్దిక్ పాండ్యా మొన్న మంచి విజయం అందించాడనుకుంటే దెబ్బతినే. వాళ్ళో 10 వీళ్ళొక 5 అట్లాగా మాత్రమే కంట్రిబ్యూషన్ జరిగినటువంటి దశలో ఓపెనర్‌గా వచ్చి వాస్తవంగా అప్పటిదాకా ఫీల్డింగ్‌లో మొత్తం 20 ఓవర్లు ఫీల్డింగే కదా చేసిందతను. అది కూడా మామూలు ఫీల్డింగ్ కాదు కదా! వికెట్ కీపర్ సంజు శాంసన్. వికెట్ కీపర్ అంటే అటువైపు పరిగెత్తాలా, ఇటువైపు పరిగెత్తాలా, దూకాలా అయన్నీ. మిగతా ఫీల్డర్‌లకి అప్పుడప్పుడు ఆళ్ళ దగ్గరకొచ్చినప్పుడు ఉంటది. కానీ వికెట్ కీపరు మొత్తం 20 ఓవర్లు కంటిన్యూయస్‌గా వర్క్ చేస్తూనే ఉండాలి. విపరీతమైన స్ట్రెస్ ఉంటది. అదయ్యాక జరిగినటువంటిది. ఏది? తను బ్యాటింగ్‌కి రావడం. ఓపెనర్‌గా బ్యాటింగ్‌కి రావడమే చితక బాధ వదిలిపెట్టాడు. టోటల్‌గా 3 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినా సరే, నాట్ ఔట్‌గా నిలబడ్డాడు. ఫస్ట్ బాల్ టిల్ ద లాస్ట్ బాల్. భారత జట్టుకి విజయాన్ని సమకూర్చి పెట్టడం అన్నటువంటిది ఒక గొప్ప విశేషం. అదే సందర్భంలో 195 కొట్టింది వెస్టిండీస్ అంటే, మన బౌలర్ల ఫెయిల్యూర్ బాగా కనబడుతోంది. బౌలర్లు పరుగులు వరదలా ఇచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక సెమీఫైనల్‌కి చేరిపోయాం. బ్రిటన్‌తో ఆడేటప్పుడన్నా మన లోపాల్ని సరిచేసుకొని ముందుకెళ్లాల్సుంది.